ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ వ్యాప్తిపై తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. కేంద్రం సూచనల మేరకు విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్పోర్ట్లోనే స్క్రీనింగ్ చేస్తుండగా గాంధీ ఆసుపత్రిలోనూ ప్రత్యేకంగా వార్డుని సిద్ధం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆరేళ్ల క్రితం కరోనా వైరస్ సృష్టించినటువంటి ఏదైతే విపత్తు ఉందో ఆ విపత్తుకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మర్చిపోకముందే మరోమారు ఎబోలా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోందని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎబోలా వైరస్ వ్యాప్తికి సంబంధించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఏదైతే ఉగాండా కావచ్చు, సౌత్ సుడాన్ వంటి దేశాల్లో ఈ యొక్క ఏదైతే వ్యాధి వ్యాపిస్తుందో ఈ వైరస్కి సంబంధించినటువంటి వ్యాధి, దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. WHO సైతం అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకి కొన్ని సూచనలు చేసింది. విదేశాల నుంచి వచ్చేటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళని తప్పనిసరిగా, మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు సంబంధించినటువంటి ప్రయాణికులను తప్పనిసరిగా ఎయిర్పోర్ట్స్లోనే థర్మల్ స్క్రీనింగ్ అదేవిధంగా వాళ్ళకి ఫీవర్ కానీ ఇతరత్ర వ్యాధి లక్షణాలు ఉన్నట్టయితే తప్పనిసరిగా వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే నగరంలోకి ఎంట్రీ కావాలి అని చెప్పేసి, అదేవిధంగా ఎవరికైతే లక్షణాలు లేకపోయినప్పటికీ కూడా ఈ ఉగాండా కానివ్వండి, సౌత్ సుడాన్, అదేవిధంగా DR కాంగో లాంటి దేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 21 రోజుల పాటు, ఎందుకంటే ఈ వైరస్కి సంబంధించి ఏదైతే విండో పీరియడ్ ఉంటుందో, ఒక్కసారి వైరస్ శరీరంలో ప్రవేశించినట్లయితే కనుక దీని లక్షణాలు బయటపడడానికి 2 రోజుల నుంచి 21 రోజులు అంటే 3 వారాల సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ఏదైతే ముఖ్యంగా ఈ వైరస్ ప్రబలిన దేశాల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క వ్యక్తులు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా 21 రోజుల పాటు ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ కూడా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు చేసింది. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా 10 పడకలతోటి ఒక వార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ HOD సునీల్ని ఇక్కడ నోడల్ అధికారిగా కూడా నియమించడం జరిగింది. ఆయన ఏదైతే ఎయిర్పోర్ట్ లోపల స్క్రీనింగ్ చేస్తారో లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారంటే ఉగాండా కావచ్చు, సౌత్ సుడాన్ కావచ్చు, ఇలాంటి దేశాల నుంచి వస్తూ జలుబు, జ్వరం, దగ్గు, తీవ్రమైనటువంటి తలనొప్పి, అలసట, వాంతులు, విరోచనాలు ఇలాంటి లక్షణాలతో వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెస్టులు నిర్వహించిన తర్వాత అత్యవసరమైతే గాంధీ ఆసుపత్రికి తరలించి ఇక్కడ చికిత్స ఇచ్చేందుకు అనుగుణంగా 10 ప్రత్యేకమైనటువంటి పడకల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపలనే ఈ యొక్క వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. ప్రాథమికంగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినప్పటికీ కూడా అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించేందుకు ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళకి సంబంధించినటువంటి శాంపిల్స్ని NIV పూణేకు పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైద్య సిబ్బంది అదేవిధంగా 24 గంటల పాటు 108 సేవలు సైతం ఎయిర్పోర్ట్ వద్ద అందుబాటులో ఉంచారు. మరోవైపు గతంలో కోవిడ్ వచ్చిన సమయంలోనూ గాంధీ ఆసుపత్రి నోడల్ కేంద్రంగా ప్రజలకి సేవలు అందించరింది. మరోసారి ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో 10 పడకలతో ప్రత్యేకంగా వార్డుని సైతం ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే ఎవరైతే ఎబోలా లక్షణాలతో వచ్చినటువంటి వారు ఉంటారో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి చికిత్స అందించేందుకు వీలుగా ఈ 10 పడకలతో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇతర దేశాల నుంచి వచ్చి ఈ ఏదైతే ఎబోలా ప్రబలుతున్నటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి హిస్టరీ ఉందో వాళ్ళు తప్పనిసరిగా సెల్ఫ్ ఐసోలేషన్ పాటించాలి అని చెప్పి, లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇతరత్ర కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పనిసరిగా ఐసోలేషన్లో ఉండాలి, వైద్యులకు సమాచారం ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలోకి, హైదరాబాద్లోకి ముఖ్యంగా ఎబోలా ప్రబలిన దేశాల నుంచి 58 మంది మన హైదరాబాద్లోకి ప్రవేశించినప్పటికీ ఎవరికీ కూడా లక్షణాలు లేవు అని చెప్పేసి వాళ్ళందరినీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మానిటర్ చేస్తున్నారని చెప్పేసి, ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎబోలా లక్షణాలు ఉన్న ఏ ఒక్కరూ కూడా రాష్ట్రంలోకి ప్రవేశించలేదని చెప్పి, ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగానే ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రాష్ట్రంలోకి ఈ ఎబోలా ప్రవేశించకుండా, అదేవిధంగా ఒకవేళ ప్రవేశించినప్పటికీ కూడా ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినట్టు కూడా తెలుసు. ఇందుకు సంబంధించినటువంటి అధికారులు సైతం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సైతం అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ మేరకు తప్పనిసరిగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి, మరోసారి ఇలాంటి విపత్తులు తలెత్తకుండా తీసుకోగలిగినటువంటి అన్ని చర్యలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఓవర్ టు స్టూడియో.